నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో డిస్క్రిప్షన్లో బాక్స్లో పెట్టండి, సారీ కామెంట్ బాక్స్లో పెట్టండి. తొందరలో కొంచెం మిస్టేక్స్ మాట్లాడుతూ ఉంటాను, సో సారీ. అండ్ ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో చెప్పాను సెకండ్ వీడియో మేకప్ వీడియో చేస్తాను, అది కూడా డైరెక్ట్ ఫౌండేషన్తో. సో ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, సేమ్ మేకప్ చూపించబోతున్నాను ఎలా చేశాను అని. ఫౌండేషన్తో సింపుల్ మేకప్ న్యాచురల్గా. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి మేకప్స్ చాలా మెయిన్. సో చిన్న చిన్న పార్టీస్ లేదా ఫంక్షన్స్ లేదా షాపింగ్స్ లేదా ఎనీవేస్ కిట్టి పార్టీస్, ఇప్పుడు అమ్మాయిలైనా ఆంటీస్ అన్న కిట్టి పార్టీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ మేకప్ సరిపోతుంది. కరెక్ట్గా ఈక్వల్, ఎక్కువ అవ్వదు అలానే తక్కువ అవ్వదు, హెవీగా ఉండదు నార్మల్గా ఉండదు, మిడిల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్. మీకు ఏదైనా ఈ వీడియోలో డౌట్ వస్తే లేదా ఇంకో వీడియో చేయాలన్నా మీకున్న ప్రాబ్లం ఏదైనా మీ వీడియో చేయాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీ కామెంట్ చేయొచ్చు, నేను కంపల్సరీగా చేస్తాను, తెలియకపోయినా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియో వచ్చేసి హిందీ వీడియో చేయబోతున్నాను. బికాస్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు తెలుగు రాదు నాకు అని. సో ఇట్స్ ఓకే, నేను కంపల్సరీగా థర్డ్ వీడియో హిందీ వీడియో చేయబోతున్నాను. సో నేను 2 లాంగ్వేజెస్ని ఈక్వల్ చేయబోతున్నాను. సో ప్లీజ్ అది కూడా రీచ్ చేసేయండి. ఫస్ట్ వీడియో చూడలేని వాళ్ళు, ఇంట్రడ్యూస్ చూడలేని వాళ్ళు అది కూడా చూసేయండి. సో మొదలు పెట్టేద్దామా? హలో ఫ్రెండ్స్, ఫేస్ వాష్ చేయడం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ లిప్ బామ్ రాయాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఇది. ఫస్ట్ యూజ్ చేయాల్సింది లిప్ బామ్, నార్మల్ ఎనీథింగ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఇది నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బెటర్. ఒక మాయిశ్చరైజర్ లాగా, ఒక టోన్ లాగా, సిరమ్ కూడా అవసరం ఉండదు దీనివల్ల. సో నేను ఇది యూజ్ చేస్తాను. నా ఫేవరెట్ మిర్రర్. మనం ఫేస్కి ఏం బేస్ రాసినామో సేమ్ టు సేమ్ నెక్ అండ్ ఇయర్స్ కూడా కంపల్సరీగా అప్లై చేయాలి. బికాస్ అది ఎక్కువ దిగులుగా, అంటే ఇది ఒకలా బేస్ బాగుంటుంది, ఇది డల్గా ఉంటుంది. సో ఇది కనిపెట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇప్పుడు సింపుల్గా బేస్ చెప్తున్నాను, అంటే తక్కువలో అండ్ క్లియర్ అయిపోయిందా. అండ్ ఫౌండేషన్తో ఎక్కువ హెవీ మేకప్ అవుద్ది కాబట్టి నార్మల్ మేకప్పే చూపిస్తున్నాను, చాలా ఈజీగా పార్టీ వేర్స్కి ఈజీగా వెళ్ళేలాగా. ఇది కొంచెం ఆరిపోయినది. లిప్ బామ్ అనేది చిన్నగానే రాసుకోవాలి, అంటే కొంచెమే తీసుకుని అప్లై చేసుకోవాలి. లాస్ట్కి ఇది క్లీన్ చేసేద్దాం కాబట్టి ఇది ఆరిపోవడం కూడా అయిపోయింది. అండ్ మనం మెయిన్లీ యూజ్ చేయాల్సింది ప్రైమర్. మెయిన్లీ దేనికైనా సరే ఫస్ట్ యూజ్ చేయాల్సింది ప్రైమర్. బికాస్ ఇది యూజ్ చేయడం వల్ల పోర్స్ ఓపెన్ అవ్వడం, ఫౌండేషన్ వల్ల పోర్స్ ఓపెన్ అవ్వడం, పింపుల్స్ రావడం అలాంటివి ఏమీ జరగవు. సో ప్రైమర్ నేను యూజ్ చేస్తున్నాను. కెమెరా 24 hours అప్ టు మ్యాట్ ఫినిషింగ్. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఆయిల్ ఫ్రీ. సో మీ స్కిన్ ద్వారా ఏదైనా డ్రై స్కిన్ అయితే డ్రై ఫీల్ అని ఉంటుంది. అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఫ్రీ, అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి వేరేగా వస్తాయి టిప్స్. సో ఇది నేను కొంచెమే తీసుకుంటాను.
ఎప్పుడు కూడా ప్రైమర్ కొంచెమే తీసుకొని దాన్నే పూర్తిగా అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువ అసలు తీసుకోకూడదు, ఎందుకంటే ఫౌండేషన్ బాగా అప్లై చేసినా సరే మనం ఎంత స్టిక్గా అప్లై చేసినా సరే అది అతుక్కోవడం లేదా కేక్గా ఉండిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి టిప్స్ కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ పోర్స్ అయ్యేది ఇక్కడే కాబట్టి మన చీక్స్ దగ్గర ఇట్ సైడ్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను నోస్ దగ్గర నేను ఏమీ అప్లై చేయను, మీరు అప్లై చేయాలి. నాది కొంచెం కట్ అయిన వలన నేను అప్లై చేయడం లేదు. సో నేను ఇది ముట్టుకోవాలనుకోవడం లేదు కాబట్టి మామూలుగా బేస్ చూపిస్తున్నాను. అది మీరు నోస్ దగ్గర కూడా అన్నీ అప్లై చేయాలి. ప్రైమర్ కూడా అప్లై చేయాలి. ఇలా ట్యాప్ చేయాలి, జస్ట్ ట్యాప్ మాత్రమే. అది పోర్స్ ఉంటే కనుక పోర్స్ క్లోజ్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల. అయిపోయింది. ఇక్కడ నోస్ కటింగ్ తెలుస్తున్నట్టు ఉంది. సో ఆ కట్ 4 రోజులు అయింది కట్ అయ్యి. సో అది కొంచెం మాడిపోయినంత వరకైనా ముట్టుకోకూడదని అనుకుంటున్నాను. సో వీడియో చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా చూపించాలిగా. సో చెప్పడం కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇది 2 minutes ఉండాలి. ఇది కొంచెం బేస్ అవ్వాలి, అంటే వెంటనే చేయడంతో అదైనా పని చేయదు. సో 2 minutes. ఇది ఎలా కట్ అయిందంటే నేను ఐబ్రోస్ చేస్తుంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఐబ్రోస్ బ్లేడ్తో. సో దానివల్ల కట్ అయిపోయింది. మన ఫేస్ ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉంటుంది. సో చాలా ప్రొడక్ట్స్ కూడా కాస్ట్ ఎక్కువైనా సరే అవి చూసుకొని కొనడం బెటర్. పడుతుందా లేదా అనేది చూసుకొని కొనడం బెటర్. ఫౌండేషన్ వచ్చి ఏదైనా ఎక్కువగా ఫౌండేషన్ అయితే మేబ్లిన్, ఫిట్మీ, మ్యాక్ ఇలాంటివి బాగుంటాయి. డాజ్లర్ కూడా బాగానే ఉంటుంది, లోకల్ కంపెనీ బాగానే ఉంటుంది. కానీ పార్టీ వేర్స్కి ఎక్కువ 24 hours లేదా 18 hours ఉండాలి అంటే కనుక కంపల్సరీ అలాంటివే బెటర్. ఇవి 4-5 hours వరకు పనిచేస్తాయి. నేను ఇప్పుడు కూడా ఐటెక్స్ డాజ్లర్ మాయిశ్చరైజింగ్ లిక్విడ్ మేకప్ విత్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు, మనకి బెటరే కదా. సో ఇది నా షేడ్ వచ్చేసి సాఫ్ట్ కారమెల్ అట్ట R33. ఇది ఎవరికైనా సూట్ అయిపోతుంది. డాజ్లర్లో 4-5 షేడ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు కాబట్టి ఇది ఎవరికైనా సూట్ అయిపోతుంది. సో నేను ఇది తీసుకున్నా, కొంచెమే తీసుకుంటాను ఎందుకంటే నార్మల్ మేకప్గా చూపించాలి కాబట్టి. ఇది యూజ్ చేసి చాలా రోజులు అయింది. ఇలాంటివి నేను మిస్ క్లారిన్ యూజ్ చేసేదాన్ని లాస్ట్ టైం. ఇది అయిపోవడంతో నేను డాజ్లర్ ఇప్పుడు మొదలుపెట్టాను, అంటే ఈ వీడియోలో చూపించడంలో. ఆల్రెడీ ఫిట్మీ కూడా ఉంది, ఫిట్మీ వీడియో కూడా చేస్తాను. ఫిట్మీ డాజ్లర్ది అండ్ మేకప్ ఫౌండేషన్ది. అండ్ మ్యాక్ కూడా ఉంది, మ్యాక్ కూడా చేస్తాను, బేబీ క్రీమ్ మ్యాక్. సో అది కూడా చేయడం ఉంది. నేను ఇలా హ్యాండ్ మీద తీసుకోండి, డైరెక్ట్గా అప్లై చేయకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైనా ఉంటే కనుక ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అంటే మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది. సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటున్నాను. తర్వాత మీరు టిప్ కింద అప్లై చేయాలి, అది నేను చూపిస్తాను. ఓకే నా మీద ఓకే ఇలా టిప్స్ కింద పెట్టుకుంటూ డాట్ల కింద అప్లై చేయడం జరగాలి. తక్కువ అయితే మళ్ళీ తీసుకున్నాం, దాని మీద లేదు. కానీ ఎక్కువ మాత్రం తీసుకుని వేస్ట్ చేయకూడదు, అది నేనే చెప్పాలా. ఓకే నా సంసారం మొత్తం ఇక్కడే ఉంది. ఇలాంటి స్పాంజెస్ యూజ్ చేయాలి ఫౌండేషన్కి, ఇలాంటివే చాలా బెటర్. అండ్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటివే బెటర్. ఇది వచ్చి సెట్టింగ్ స్ప్రే, మేకప్ సెట్టింగ్ స్ప్రే. ఇది వచ్చేది మ్యాక్ అనుకుంటా, ఆ మ్యాక్ సెట్టింగ్ స్ప్రే. ఆ బాటిల్కి స్ప్రే ఆడవడంతో సో దీంట్లో నేను ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. సో ఈ సెట్టింగ్ స్ప్రే దీన్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫేస్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ హెవీ చూపించకూడదు కాబట్టి కంపల్సరీగా యూజ్ చేయడం అయితే జరగదు.
అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ప్రైమ్ ప్లస్ ప్రైమర్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. సెకండ్ బేస్ నాది ఇది. సో నేను ఎక్కువ బేసెస్ చూడడం జరుగుతుంది. బేస్ అండ్ ఇలా కొడుతున్నా. ఇది కూడా వెట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా మనకి ఫౌండేషన్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇది లేని వాళ్ళు రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ 40% పనిచేస్తుంది రోజ్ వాటర్ అయితే. అదో ఇంటి దగ్గర ట్రై చేయడానికి అయితే ఇలాంటివే బెటర్. ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు కూడా కళ్ళు దగ్గర కూర్చోలోగా ఇది యూజ్ చేయాలి. ఇది ఇలా కళ్ళు పైకి పెట్టాలి, అప్పుడే బాగా సెట్ అవుతుంది. నాది లిప్ బామ్ అనేది ఆరిపోయింది. సో ఈజీగా నేను లిప్స్ దగ్గర కూడా చేసుకోవచ్చు. లిప్స్ దగ్గర కూడా చేయాలి కంపల్సరీగా, ఫౌండేషన్ అప్లై చేయాలి. ఎందుకంటే మ్యాట్ లుక్ వస్తుంది లిప్స్టిక్స్ కూడా. ఒక బేస్ ఇచ్చినట్టు ఉంటుంది దానికి కూడా. ఇటు సైడ్ అయితే ఈజీగా అవుద్ది, ఇటు సైడ్ నాకు అవ్వదు కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నా. మీకు కనిపించినట్టయితే మొత్తం బేస్ క్లియర్ అయింది. ఫోర్ హెడ్ దగ్గర కొంచెం మిస్ అయింది. సో నేను ఇంకా కొంచెం తీసుకోవాలి. అండ్ నెక్ కూడా అప్లై చేయాలి, ఇయర్స్ కూడా. మీరు ఎక్కువ చిక్స్ దగ్గరే అప్లై చేయడానికి ట్రై చేయండి. బికాస్ చిక్స్ ఎక్కువ మనకి హైలైట్గా కనిపిస్తుంటాయి. మీరు మేకప్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటి బ్యాండ్స్ అనేవి యూజ్ చేయండి. లేదా 2-3 బ్యాండ్స్ వేరేగా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాంటివి యూజ్ చేసినా పర్లేదు. బికాజ్ చిన్న చిన్న హెయిర్స్ కూడా రాకుండా ఈజీగా మనకి డిస్టర్బెన్స్ అనేది నాకైతే అవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు నెక్కకైతే ఈజీగా ఇలా అనేయచ్చు. అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఫౌండేషన్. ఓకే, ఇయర్స్ కూడా అప్లై చేయడం అయితే అయిపోయింది. చాలా బాగా క్లియర్గా అర్థమవుతున్నట్టు ఉంది. అండ్ క్లియర్గానే స్పాంజ్తో ఈజీగానే అయిపోయింది ఫౌండేషన్. కేక్గా అయితే అనిపించడం లేదు మీరు చూస్తుండగా. ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేకప్ పౌడర్, బట్ దానికంటే ముందు కన్సీలర్ యూజ్ చేయాలి. కన్సీలర్ అంటే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదు అన్న వాళ్ళు అవసరం లేదు. నేను వచ్చేసి మ్యాట్ లుక్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. నేను కన్సీలర్ హ్యాండ్తో యూజ్ చేయను. సో నేను బ్రషెస్ ఎక్కువ వాడతాను కాబట్టి బ్రషెస్తోనే ఈజీగా అవుతుంది నాకు. సో బ్రషెస్ యూజ్, మనం ఏం యూజ్ చేసినా సరే కంపల్సరీగా స్ప్రే అనేది కొట్టాలి, వెట్ అవ్వకుండా. ఈజీగా లుక్ కూడా బాగుంటుంది. ఇలా అనుకున్నాను, ఎందుకంటే వాటర్ ఉండిపోతుంటుంది. నాకు
లైట్గానే ఉన్నా వల్ల నేను కొంచెమే తీసుకుంటాను, అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకోటి న్యాచురల్ లుక్కే కాబట్టి కొంచెం డార్క్ కనిపించినా పర్లేదు, అంత అనిపించదు. డాట్స్ పెట్టుకున్నాను చూసారా, సో అలా పెట్టేసుకోవడమే. ఓకే, కళ్ళకు కూడా యూస్ చేయాలి. అంతా అయిపోయాక ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ఎగ్ ఐడిస్ట్ ఆయిల్ ఏదైనా ఉంటే వేస్తుంది, ఐస్ దగ్గర సో చేస్తుంది. ఇంకా అండ్ వచ్చేసి అయ్యో నేను మేకప్ పౌడర్ తెలియదు, ఒక్క 2 సెకండ్స్లో చేస్తాను. నేను యూజ్ చేస్తుంది వైట్ టోన్ ఫేస్ పౌడర్. మీరు మేకప్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను లూజ్ పౌడర్ యూజ్ చేయాలి. సో ఫేస్కి సంబంధించిన పౌడర్స్ యూజ్ చేస్తాను. మేకప్ పౌడర్లో కూడా లూజ్ పౌడర్ వస్తూ ఉంటాయి. సో నేను అవి బనానా ఫ్లేవర్ అనేది ఉంది ఆల్రెడీ, సో సింపుల్ మేకప్కి అంత అవసరం ఉండదు కాబట్టి నేను చూపించడం లేదు. వైట్ టోన్ ఈస్ ఓవర్, ఇది కూడా ఓవర్ రేట్, మనకి క్లియర్ అయిపోతుంది. కళ్ళ కింద కళ్ళ కింద అయితే 2 minutes అలా ఉంచుతాను. అంతలో ఐ షేడ్స్ కూడా అయిపోతాయి మీకు. అయిపోయింది. లాస్ట్ వాష్ చేసుకోండి, నా చేయి మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఐ షాడోస్ చాలా ఈజీగా, అంటే 2 షాడోస్ అంటే 2 షేడ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. నేను వచ్చి పింక్ 2 షేడ్స్, లైట్ మ్యాట్ లుక్ పింక్ మ్యాట్ ఇది, అండ్ గోల్డ్ షిమ్లర్ తెలిసి ఉంటుంది కదా, నార్మల్ గోల్డ్. ఇలా కన్సీలర్ బ్రష్ తీసుకుంటున్నాను, దాంతో ఈజీగా అయిపోతుంది. సో నేను ఎక్స్ట్రా కన్సీలర్ ఏదో ఉంటే ఇలా ట్యాప్ చేసేస్తున్నాను. పింక్ షేడ్ కార్నర్ తెలిసి ఉంటుంది కదా, అంటే ఈ ఐకున్న లైన్. ఇలా అనడం బెటర్, అంటే మనం తీసుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రా పౌడర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. మన కంట్లో పడ్డం లేదా మన ఫేస్ మీద పడ్డం అలాంటిది ఏం జరగదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఐ
ఇలా పట్టుకోకూడదు, 90 డిగ్రీస్లో ఉండేలా చూసుకోవాలి. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. కంపల్సరీగా ఐకి దీనికి 90 డిగ్రీస్ ఇలా ప్రొఫెషనల్ లాగా పట్టుకోవడం అనేది నాకు ఇలాగే ఇస్తాం కాబట్టి ఇలాగే పట్టుకుంటున్నాను. చూసుకోండి, ఇలాగ పైకి కింద కళ్ళు చేసి చూడడంతో మీకు తెలుస్తుంది డిఫరెంట్. పింక్ షిమ్లర్ అయితే అయిపోయింది. అండ్ గోల్డ్ ఇది ఎక్స్ట్రా ఉన్నది, దీంతోనే చేద్దాం అనుకుంటున్నాను. సో గోల్డ్ జస్ట్ లైట్గా షైన్ రావడానికి మాత్రమే. దీనికంటే నేను హ్యాండ్తో చేయడమే బెటర్. గోల్డ్, సిల్వర్స్ ఇలాంటి షిమ్లర్స్ అయితే ఎక్కువ డార్క్గా వస్తుంది హ్యాండ్తో చేస్తే. బ్రషెస్తో అయితే లైట్గా వస్తాయి కాబట్టి బ్రషెస్ ఎవరి ఇష్టం వాళ్ళది. గోల్డ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్రష్తో అయితే. హ్యాండ్తో అయితే ఒకసారి థిక్ ఒకసారి లైట్ అనేది వస్తుంది. సో అదే చూసుకోవాలి. అయిపోయింది. సో ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇలాగే చూసుకుంటూ ఉండాలి. ఓకే అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా పౌడర్ అనేది క్లీన్ చేసేస్తాను. ఇది ఐ కింద ఎందుకు పెడతామంటే మనం కన్సీలర్ యూజ్ చేస్తాం కదా, సో అది థిక్గా అలాగే ఉంటుంది ఎక్కువసేపు. సో దానికి ఇది పౌడర్ ఇక 2 minutes కంపల్సరీ ఉంచుతారు. ప్రొఫెషనల్స్ అయినా మామూలుగా బ్యూటీ పార్లర్ అయినా చూసిన ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ బ్రౌన్ జాయ్ లైన్ అంటారు, జాయ్ లైన్ కాదు, కంట్రోలర్ చేసేటప్పుడు ఇక్కడ లైన్ అనేది గీయడం జరుగుతుంది. షేప్ ఒక ఫేస్కి షేప్ రావడం అనేది మన ఫేస్ కట్స్ బట్టి. నాది ఫేస్ కట్ రౌండ్ కాబట్టి అవసరం ఉండదు, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. నేను ఇది సింపుల్ మేకపే కాబట్టి నేను అంత చూపించడం లేదు. నెక్స్ట్ బ్రిడల్ మేకప్ చూపిస్తాను. నెక్స్ట్ బ్రిడల్ మేకప్ దివాళీ రోజు ముందు అప్పుడు మీరు యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్ బ్రష్ ఏదైనా ఉంటే క్లారిటీగా, అంటే ఏ లైన్ ఉంది మనకి అనేది. ప్రస్తుతానికి నేనైతే సింపుల్గా నార్మల్ మేకప్కి పౌడర్స్ అవసరం ఉండదు, ఐబ్రోస్కి నార్మల్గా అవసరం ఉండదు. మస్కరాస్ కూడా ఉంటాయి, ఐబ్రోకి సంబంధించిన మస్కరాస్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే న్యాచురల్గానే చేస్తున్నాం కాబట్టి సో ఇలాంటివి సరిపోతాయి ఈ మేకప్కి మనకి. మీకున్న లైన్ ఫస్ట్ కింద నుంచి లైన్ గీయండి. మీ ఐబ్రోస్కున్న ఫస్ట్ స్లోగా మిడిల్లో డార్క్ చేయడానికి ట్రై చేయండి. డార్క్ ఐబ్రోస్ అండ్ ఎదర ఏమీ చేయాల్సిన ఉండదు. మన ఐబ్రోస్కి ఇలా జస్ట్ లైట్గా కలవడానికి మాత్రమే. ఐబ్రోస్ పెరిగినాయి కదా, ఏం చేస్తాం, కరోనా బయటికి వెళ్తే కాటేస్తుంది. సో అడ్జస్ట్ అయిపోయింది. ఈ వీడియో నేను
ఫోన్లో కూడా రికార్డ్ చేయొచ్చు, బట్ నాది ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ ఇది. నాకు ఇదే కలిసి వచ్చింది, నాకు ఈ మెట్ల దగ్గరే బాగా కలిసి వచ్చింది. సో నేను ఇదే ఫేవరెట్ కూడా. నాకు నచ్చినట్టుగా ఇక్కడ గెంతులు వచ్చి ఎవరు చూడరు కదా, పేరెంట్స్ కూడా హ్యాండ్తో ఎగిస్టెంట్ ఉంది. సో హ్యాండ్తో అనడం చాలా మంచిది. తర్వాత కోమ్ ఉంటే కనుక నార్మల్ కోమ్స్ యూజ్ చేయకండి. కోమ్ అనేది పాకెట్ కోమ్ లేదా ఇలాంటి కోమ్స్ ఉంటాయి, ఐబ్రోస్ యూజ్ చేసేవి ప్రత్యేకంగా. సో ఇలాంటి కోమ్స్ యూజ్ చేయాలనుకుంటారు. సో ఇలాంటివి అయితే ప్రొఫెషనల్గా బాగుంటాయి. ఎగిస్తే ఏమన్నా సరే ఇది ఈ కోమ్కి అందుకుంటుంది. డన్. ఓకే, ఇప్పుడు వచ్చి ఐలైనర్ అండ్ మస్కరా. డన్. మేకప్ లిప్స్టిక్ ఎలాగైనా మనం మామూలుగానే వేస్తాం, ఈ మేకప్లో ఎందుకు వదిలి పెడతాం నేను. ఐలైనర్ కూడా నేను డాజ్లరే తీసుకున్నా, ఐటెక్ డాజ్లర్ ఐలైనర్. సో నేను దాని గురించే చెప్తున్నాను కాబట్టి ఈజీగా చిన్న బ్రష్ నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ షో. దెన్ చాలా బాగా వచ్చింది అండ్ క్లియర్గా సింపుల్గానే. ఇది ఆరిపోతుంది ఎందుకంటే సింపుల్ లైనే గీసాను కాబట్టి ఆరిపోతుంది. ఇది కూడా డాజ్లరే వాడుతున్నాను నమస్కారం. ఇది జెల్ ఫామ్ కాబట్టి లిక్విడ్ కింద ఉండదు, ఆరిపోయే టైంకు జెల్ కింద అనిపిస్తుంది. కానీ ఇది జెల్లే కాబట్టి ఈజీగా స్టిక్కీగా బాగుంటుంది. ఫస్ట్ పైనుంచి అనాలి, ఎందుకంటే మనకున్న ఐ షాడోస్ ఏమైనా అనుకుంటే కనుక దీని కంట్రోల్ చేసాం. 2-3 టైమ్స్ అంటే ల్యాషెస్ కూడా అవసరం ఉండదు దీనికి. అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్ ఒకటే ఉంది, ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు నేను లిప్స్టిక్, నా ఫేవరెట్ పార్ట్ ఇదే లిప్స్టిక్. డార్క్ యూజ్ చేయకూడదు కాబట్టి లైట్ షేడ్స్ యూజ్ చేద్దాం. ఇవి మెరూన్ షేడ్స్. ఇవి నా లిప్స్టిక్స్ అంటే ఇలాంటి బాటిల్స్ కొనుక్కున్నప్పుడు ఇందులో మిగిలిపోయినవి ఇందులో స్టోర్ చేసుకున్నాం. ఇది వచ్చి మిస్ క్లానింగ్ మేకప్ పౌడర్, ఫౌండేషన్ ఇలా చూపించినప్పుడు దాన్ని. ఇవన్నీ లిప్స్టిక్స్. సో ఇందులో ఈజీగా సింపుల్గా ఉండేవి చూస్తాను. బిస్కెట్ కలర్ ఇదిగా అది యూజ్ చేస్తాను, డై యూజ్ అలాంటివి బాగుంది. బ్రష్, నాకు బ్రష్ ఎక్కువ అలవాటు. లిప్స్టిక్స్ అయితే కంపల్సరీ బ్రష్. షేప్ కూడా బాగా వస్తుంది న్యాచురల్గా.
లిప్స్టిక్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా చిన్న చిన్న మిరర్స్ తీసుకోండి, పెద్ద మిరర్స్ తీసుకోకండి. ఎందుకంటే లిప్స్టిక్ ఓన్లీ లిప్సే కనిపించేలా చూసుకోవాలి, లేదంటే దృష్టి మారిపోయి లిప్స్ షేడ్స్ మారిపోతాయి. కార్నర్ నుంచి మనం ఎంత మేకప్ వేసుకున్నా సరే లిప్స్టిక్స్కి మంచి షేప్ ఇవ్వకపోతే అస్సలు బాగుంది. ఇది మెయిన్. కింద డార్క్గా ఉండాలి, పైన లైట్గా మ్యాట్ లుక్లో ఉండాలి. లిప్స్కి ఉన్న టిప్ ఇది. డన్. మేకప్ ఇస్ సింపుల్గా ఫౌండేషన్, అది కూడా లోకల్ దొరికే ఫౌండేషన్, డాజ్లర్ కాకుండా వేరే వేరే కంపెనీస్ అయినా సరే ఈజీగా ఇలా మేకప్ సింపుల్గా క్లియర్ చేసేసుకోవచ్చు మనం. సో చూస్తుంటే తెలిసిపోతుంది. అండ్ నేను హెయిర్ స్టైల్ కూడా మార్చుకుని లాస్ట్ లుక్ చూపిస్తాను. లాస్ట్ లుక్ బాగుంది. నాకు పోనీటైల్స్ ఇష్టం వల్ల నేను ఈ పోనీటైల్లో వేస్తాను ఎక్కువ. సో చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ద్వారా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఐ మీన్ చూస్తారు. పర్సనల్ డౌట్స్ ఏవైనా ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దాంట్లో కూడా ఎవరైనా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వీడియోలో చాలా రిప్లైస్ వచ్చినాయి, ఐ మీన్ కామెంట్స్ వచ్చినాయి, నేను రిప్లై ఇవ్వడం కూడా అయింది. సో second video, please do subscribe. Thanks for watching. Bye bye.